SLN Publications presents essential guides for AP, TET, and DSC suspension. అకాడమీ బుక్ టెక్స్ట్ బుక్ మరియు ఆర్సిఐ వీళ్ళ ప్రకారం వాళ్ళ ప్రమాణాల ప్రకారం దృష్టిలోపాన్ని రెండు ప్రధాన కోణాల్లో నిర్వచించారనమాట. ఒకటి వైద్యపరమైనది, రెండోది విద్యాపరమైనది. వైద్యపరమైన కోణంలో నిర్వచించారు, రెండోది విద్యాపరమైన కోణంలో నిర్వచించారు. చట్టపరమైన మరియు వైద్యపరమైన నిర్వచనం ఫస్ట్ చూద్దాం. లీగల్ అండ్ మెడికల్ డెఫినేషన్. భారతదేశంలో వికలాంగుల హక్కుల చట్టం RPWD యాక్ట్ 2016 దృష్టిలోపాన్ని తీవ్రత ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించిందని ఇందాక నేర్చుకున్నాం. ఒకటి బ్లైండ్నెస్, ఓకేనా, రెండోది లో విజన్. బ్లైండ్నెస్ గురించి చూద్దాం. ఒక వ్యక్తి అత్యుత్తమ దిద్దుబాటు అంటే బెస్ట్ కరెక్షన్స్, కళ్ళద్దాలు ఇలాంటివి, సర్జరీ ఇలాంటివన్నీ చేసిన తర్వాత కూడా, అవన్నీ చేసిన తర్వాత కూడా ఈ క్రింది పరిస్థితుల్లో ఈ కింది ఉన్నాయి, ఇదిగోండి ఈ పాయింట్స్ ఉన్నాయి, ఏదైనా సరే కలిగి ఉంటే దాన్ని అంధత్వం అంటాం. ఆ పరిస్థితులు ఏంటి? ఒకటి, దృష్టి సామర్థ్యం పూర్తిగా లేకపోవడం, టోటల్ ఆబ్సెంట్ ఆఫ్ సైట్, కంప్లీట్గా అస్సలు ఏం ఉండదు అందులో, ఓకేనా. ఐ బాల్ ఉంటే ఉండొచ్చు, కానీ పూర్తిగా కార్నియా కానీ లెన్స్ కానీ ఏవి ఉండవు, అవి ఏవి పనిచేయవు. అలాంటి వాళ్ళని టోటల్ బ్లైండ్ అని పిలుస్తాం. రెండోది, స్నెల్ అండ్ చార్ట్ ఉపయోగించి మెరుగైన కంటిలో దృష్టి సామర్థ్యం విజువల్ ఎక్యూటీ 3/60 లేదా 10/200 కంటే తక్కువగా ఉంటే, 3/60 లేదా విజువల్ ఎక్యూటీ అంటాం, అంటే దృష్టి సామర్థ్యం. ఇది స్నెల్ అండ్ చార్ట్ యూజ్ చేసి కొలిచే వాళ్ళకి క్లారిటీగా తెలుస్తుంది. 3/60 లేదా 10/200 అంటే ఇవి డిస్టెన్స్ అనమాట. ఈ 60 to 100 అనేవి డిస్టెన్స్కి సంబంధించి 200 మీటర్స్ లేదా 60 మీటర్స్ అలా ఉంటాయి. 60 feet లేదా 200 మీటర్స్ ఇలాగా ఫీట్స్లోను మీటర్స్లోను ఉండే డిస్టెన్స్ మనం 200 మీటర్స్లో చూసేది 10 మీటర్స్లో దగ్గరగా కూడా చూడలేకపోవడం, అలాగే 60 feet 60 అడుగుల దూరంలో చూసేది 3 అడుగుల దూరంలో కూడా చూడలేకపోవడం, అలా కొలుస్తారనమాట. ఈ 3/60, 10/200, 3/18 ఇవి ఏంటేంటో అనుకోకండి, ఇవి డిస్టెన్స్ అనమాట. ఒక 60 మీటర్ల దూరంలో చూడగలిగిన ఒక వస్తువుని ఆ వ్యక్తి 3 మీటర్ల దూరంలో ఆ వ్యక్తి ఉన్నా సరే, ఆ వస్తువు 3 మీటర్ల దగ్గరగా ఉన్నా సరే చూడలేకపోవడం, ఇలాగా చేసేదాన్ని మనం స్నెల్ అండ్ చార్ట్ ఉపయోగించి వాళ్ళ యొక్క విజన్ని, దృష్టి సామర్థ్యాన్ని కొలుస్తారు. అప్పుడు వాళ్ళకి అంధత్వం ఉందా లేదా అనేది వాళ్ళే నిర్ణయిస్తారు. మరి క్షేత్ర పరిమితి, ఓకే, దృష్టి క్షేత్ర పరిమితి, లిమిటేషన్ ఆఫ్ ద ఫీల్డ్ ఆఫ్ విజన్ 10 degrees కంటే తక్కువగా కుచించిపోయి ఉండడం. ఒక వ్యక్తి ఉన్నాడు, తనకి సపోజ్ మనమే ఉన్నాం, ఇలా జస్ట్ పక్కకు చూడండి, ఒక కన్ను నుంచి ఈ రైట్ ఐ నుంచి ఇలా జస్ట్ సైడ్కి చూడండి. మనం ఎంతవరకు చూడగలం అంటే 180 degreesలో మాత్రమే చూడగలం, అంటే ముందుకి జస్ట్ పక్కకి కలిపి దాదాపుగా సరళ రేఖలో మాత్రమే ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడగలం, ఇలా జస్ట్ పక్క తిప్పి. అది పూర్తిగా తిప్పాలి అంటే, చూడాలి అంటే హెడ్ని రొటేట్ చేయాలి, జస్ట్ టర్న్ చేయాలి, అప్పుడే మనం పక్కనే మనకంటే కొంచెం వెనకున్న వస్తువుల్ని చూడగలం అనమాట. దీన్ని ఫీల్డ్ ఆఫ్ విజన్ అని పిలుస్తాం. ఈ దృష్టి క్షేత్ర పరిమితి అందరికి అర్థమైంది అనుకుంటాను, అర్థమైపోతే కామెంట్ చేయండి. అయితే ఈ లిమిటేషన్ ఆఫ్ ద ఫీల్డ్ విజన్ అనేది వీళ్ళకి అంటే బ్లైండ్ వాళ్ళకి 10 degrees కంటే ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. అలా ఉంటే దాన్ని మనం పూర్తిగా బ్లైండ్నెస్ అని పిలుస్తాం. అంటే ఈ బ్లైండ్నెస్ అని డెఫినేషన్ ఇవ్వడానికి 3 రకాల పరిమితులు ఉన్నాయి, 3 రకాల స్టేట్మెంట్స్, కండిషన్స్ ఉన్నాయి. స్టేట్మెంట్ 1, దృష్టి సామర్థ్యం పూర్తిగా లేకపోతే, టోటల్ ఆబ్సెంట్ అనమాట. ఇందులో ఎటువంటి ఆర్గాన్స్ ఉండకపోవచ్చు, ఉన్నా సరే పని చేయకపోవచ్చు. రెండోది, స్నెల్ అండ్ చార్ట్లో 3/60 లేదా 10/200 కంటే తక్కువ ఉండాలి. ఏంటి తక్కువ ఉండాలి? దృష్టి సామర్థ్యం, విజువల్ ఎక్యూటీ, VA అని పిలుస్తాం, విజువల్ ఎక్యూటీ. ఇదే మీరు గుర్తుంచుకోండి, దృష్టి సామర్థ్యం అని కాకుండా విజువల్ ఎక్యూటీ అని గుర్తుంచుకోండి. 3/60 లేదా 10/200 కంటే తక్కువ ఉండడం, ఇది అడుగుల్లోన ఇది మీటర్లోన అలా ఉంటాయి అన్నమాట మెజర్మెంట్స్, అందుకే 2 ఇచ్చాడు. నెక్స్ట్ మూడవది ఏంటి స్టేట్మెంట్, దృష్టి క్షేత్ర పరిమితి 10 degrees కంటే తక్కువ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు అర్థమైంది కదా. మామూలుగా అయితే 180 degreesలో చూస్తాను, జస్ట్ సైడ్కి లేదా స్ట్రైట్గా లేదా పక్కకి, ఈ రైట్ ఐ నుంచి లెఫ్ట్ ఐ వరకు ఇలాగ ఉండే ఫీల్డ్ విజన్ మనకి 180 degrees. సో ఇది 180 degrees ఉండదు, వీళ్ళకి 10 degrees కంటే ఇంకా తక్కువ ఉంటుంది, అంత దారుణంగా ఉంటుంది అనమాట, అసలు కనిపించదు అలా ఉంటాయి, ఓకేనా. రైట్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఏంటి? ఫస్ట్ కేటగిరీ కంప్లీట్ బ్లైండ్ గురించి చెప్పింది RPWD యాక్ట్. రెండో పాయింట్ ఏంటి? అల్పదృష్టి. అల్పదృష్టి అంటే లో విజన్ అనమాట, లో విజన్. ఒక వ్యక్తి అత్యుత్తమ దిద్దుబాటు తర్వాత, దీని అర్థం ఏంటంటే జస్ట్ కరెక్షన్ అనమాట, కళ్ళద్దాలు పెట్టుకోను లేకపోతే సర్జరీ చేసుకోను, ఇవన్నీ చేసిన తర్వాత ఈ కింది పరిస్థితులను కలిగి ఉంటే, అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని పరిస్థితులు కలిగి ఉంటే అవి ఏంటి? మెరుగైన కంటి దృష్టి సామర్థ్యం 6/18 కంటే తక్కువగా ఉండి 3/60 లేదా 10/20 వరకు ఉండటం. సో ఇదే లిమిట్ అనమాట, దీనికంటే తక్కువ ఉంటే బ్లైండ్నెస్సే. సో దానికంటే కొంచెం మెరుగ్గా ఉంది ఇక్కడ, 6/18 నుంచి 3/60 వరకు, 6/18 నుంచి 3/60 వరకు ఇలా ఉంటే, ఆ సామర్థ్యం కలిగి ఉంటే దాన్ని మనం లో విజన్ అని పిలుస్తాం, లో విజన్ అంటాం. అంటే
18 అడుగులు చూసేది 6 అడుగుల్లో చూస్తారనమాట. ఓకేనా? అలా ఉంటే దాన్ని మనం లో విజన్ అని పిలుస్తాం. దృష్టి క్షేత్ర పరిమితి ఇక్కడ ఎంత? కంప్లీట్ బ్లైండ్ వాళ్ళకి 10 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటుంది. మరి వీళ్ళకి ఎంత ఉండాలి? 40 డిగ్రీలు, అంటే 10 నుంచి 40 డిగ్రీల కోణంలో ఉంటుంది. 10 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్యలో ఉంటుంది అనమాట ఈ దృష్టి యొక్క పరిమితి, క్షేత్ర పరిమితి. ఫీల్డ్ ఆఫ్ విజన్ అనేది 10 to 40 డిగ్రీస్ ఉంటుంది. ఇవి స్టేట్మెంట్స్. నేను ఎందుకు ఇంత డీటెయిల్గా ఎంతసేపు చెప్తున్నాను అంటే, ఖచ్చితంగా డెఫినేషన్ అడిగితే మీరు నేరుగా అడగడు. ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి అల్పదృష్టి అవ్వాలి అంటే ఈ క్రింది వాటిలో ఏవి కరెక్ట్గా ఉండాలి అని స్టేట్మెంట్ వెతుకుతారు. మీరు ఖచ్చితంగా గ్యారెంటీగా చూస్తారు. టెట్లో కానీ, సీటెట్లో కానీ, డిఎస్సిలో కానీ ఇలాంటి బిట్సే వస్తాయి. ఇకపైన మీరు అంత డెప్త్గా నీట్గా చదివితేనే మనం చేయగలం. ఏదేదో పైన అల్పదృష్టి లో విజన్ అంటే నాకు తెలుసులే అంటే అవదు. ఓకేనా? ఇలాంటి స్టేట్మెంట్స్ కరెక్ట్గా గుర్తుంచుకొని మనం ప్రజెంట్ చేయగలగాలి. నెక్స్ట్, విద్యాపరమైన నిర్వచనం ఏంటి? ఇందాక మనం వైద్యపరమైన మరియు చట్టపరమైన నిర్వచనాలు చూసాము. ఇప్పుడు సెకండ్ కేటగిరీ విద్యాపరమైన డెఫినేషన్ ఏంటి? సాధారణ ఉపాధ్యాయులకు మరియు విద్యావేత్తలకు ఈ నిర్వచనం అత్యంత కీలకమైనది, మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఓకే, ఎలాగా? వైద్య పరీక్షల కంటే విద్యార్థి చదవడానికి మరియు నేర్చుకోవడానికి ఏ మాధ్యమాన్ని ఉపయోగిస్తాడు అనే దాని ఆధారంగా ఈ నిర్వచనం ఉంటుంది. అంటే మీడియం ఆఫ్ లెర్నింగ్. విద్యార్థి చదవడానికి మరియు రాయడానికి లేదా నేర్చుకోవడానికి ఏ మాధ్యమం అంటే మీడియం, ఏ మీడియం ఉపయోగిస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరి గురించి నేర్చుకుందాం. ఎడ్యుకేషనల్లీ బ్లైండ్ అంటే విద్యాపరమైన అంధ విద్యార్థి అని పిలుస్తాం. ఈ ఎడ్యుకేషనల్లీ బ్లైండ్ ఎవరంటే కంటి చూపు ద్వారా ముద్రిత అక్షరాలను చదవలేక తన అభ్యసన కోసం ప్రాథమికంగా స్పర్శ అంటే ఉదాహరణకి బ్రైలీ లిపి కానీ లేదా ఆడియో బుక్స్ పైన కానీ మాత్రమే ఆధారపడే విద్యార్థిని మనం అంధ విద్యార్థి అని అంటే ఎడ్యుకేషనల్లీ బ్లైండ్ అని పిలుస్తాం ఇక్కడ. ఓకేనా? అంధ విద్యార్థి అని అంటే అర్థం ఏంటంటే ఎడ్యుకేషనల్లీ బ్లైండ్. ఎడ్యుకేషనల్ బ్లైండ్ అని గుర్తుంచుకోండి. అంటే టాక్టైల్ మెథడ్ ద్వారా, బ్రెయిలీ లిపి ద్వారా మరియు ఆడియో బుక్స్ ద్వారా చదివితే అలాంటి వ్యక్తిని మనం ఎడ్యుకేషనల్ బ్లైండ్ అని పిలుస్తాం. అంటే చదవడానికి మాత్రమే ఆధారపడే వ్యక్తి. రెండోవారు ఎవరు? అల్పదృష్టి గల విద్యార్థి. అల్పదృష్టి గల విద్యార్థి అంటే స్టూడెంట్ విత్ లో విజన్. ముద్రిత అక్షరాలు తనకున్న కొద్దిపాటి కంటి చూపును సమర్థవంతంగా ఉపయోగించగల విద్యార్థి. సో కొంతమందికి కొంచెం కంటి చూపు ఉంటుంది. ఓకేనా? దాన్ని కూడా ఉపయోగించి వాళ్ళు మన బుక్స్ని ఇలా చదివేస్తూ ఉంటారు దగ్గరగా పెట్టుకొని. వీరు సాధారణ పుస్తకాలు పెద్దగా చదవలేరు, కానీ సరైన వెలుతురు కొంచెం పెద్ద అక్షరాలు చేస్తే మనం ఈజీగా వాళ్ళు చదివేస్తారు. ఆప్టికల్ పరికరాలు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నిఫైయర్స్, భూతద్దాలు అలాంటివి ఇస్తే ఈజీగా చూసి నేర్చుకుంటారనమాట. వీళ్ళు ఏమని పిలుస్తాం? స్టూడెంట్ విత్ లో విజన్. విద్యాపరమైన అర్థాలు ఇవి. నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమని నిర్వచనం ఇచ్చింది చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యుత్తమ దిద్దుబాటు తర్వాత, ఇందాక చెప్తున్నాను అత్యుత్తమ దిద్దుబాటు తర్వాత అంటే వెరీ గుడ్ కరెక్షన్ అయిపోయిన తర్వాత, వైద్యపరంగా కరెక్షన్ అయిపోయిన తర్వాత, కలదల అవ్వచ్చు, సర్జరీ అవ్వచ్చు, ఏవి అవ్వచ్చు. ఓకే, అప్పటికీ కూడా మెరుగైన కంటి దృష్టి సామర్థ్యం 6/18 కన్నా తక్కువ ఉండాలి. ఓకేనా? ఆ వ్యక్తిని మనం దృష్టిలోపం గల వ్యక్తిగా పరిగణిస్తాము. ఓకేనా? ఇదే స్టేట్మెంట్ చాలాసార్లు ఇచ్చారు. ఇది ఎవరు ఇచ్చారు అని అంటారు. లేదా WHO నిర్వచనం కింది వాటిలో ఏది వెతకండి అని అడుగుతాడు. 4 నిర్వచనాలు ఇచ్చేస్తాడు. సో ఇక్కడ మనం ఏం గుర్తుంచుకోవాలి అంటే అత్యుత్తమ దిద్దుబాటు తర్వాత మెరుగైన కంటి సామర్థ్యం అంటే విజువల్ ఎక్యూటీ 6/18 కంటే తక్కువ ఉండాలి. అదే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 6/18 అంటే WHO ఇచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 6/18 కంటే తక్కువ ఉంటే అతన్ని దృష్టిలోపం గల వ్యక్తిగా పరిగణిస్తాం. జనరల్ డెఫినేషన్ ఇది. ఓకేనా? నెక్స్ట్, WHO కూడా అదే చెప్పింది. నెక్స్ట్, డిక్షనరీస్ అంటే నిఘంటువులు, ఆక్స్ఫోర్డ్, లెర్నర్స్ డిక్షనరీ, వీళ్ళ ప్రకారం ఏంటి అంటే అంధత్వం అంటే దృష్టిలోపం ఉండటం లేదా చూడగలిగే సామర్థ్యం లేకపోవడం. సింపుల్ స్టేట్మెంట్ ఇది, అంతే. దృష్టిలోపం ఉండడం లేదా చూడగలిగే సామర్థ్యం లేకపోవడం అనే మనం బ్లైండ్ అని పిలుస్తాం, అంతే, సింపుల్. అంగవైకల్యం ఉన్న చట్టం అంటే చెప్పాను మీకు, RPWD యాక్ట్ 2016 కంటే ముందు యాక్ట్ ఇదే. ఏంటి? పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1995. వీళ్ళ ప్రకారం అంధుడు అంటే ఎవరు? మీరు క్లియర్గా చట్టాలు ఇచ్చి, ఒక చట్టం ఇచ్చి దాని డెఫినేషన్ అడుగుతాడు. ఎందుకంటే బిట్స్ ఎక్కడెక్కడో వెతకాలి, ఎక్కడ వెతకరు. ఇక్కడవే మార్చి తిప్పి అడుగుతుంటారు. ఈ చట్టం ప్రకారం ఏంటి అని అడుగుతాడు. వేరు చట్టాలు తీసుకొచ్చి వచ్చేస్తాడు అనమాట. ఓకేనా? అలా మనం క్లారిటీగా చట్టం ప్రకారం నోట్స్, ఒక చట్టం ఏం చెప్పింది ఒక దగ్గర, ఇంకో చట్టం ఏం చెప్పింది ఇంకో దగ్గర. అలాగా ఇప్పుడు నేను నోట్స్ ఇచ్చినా కంపారిటివ్గా మీరు కూడా ఓన్గా కొంచెం నోట్స్ రాసుకుంటే తొందరగా మీరు క్విక్ రివిజన్గా ఉపయోగపడుతుంది. మీరు నోట్స్ రాసుకోలేకుండా మీకు చాలా ఈజీ చేశాను ఈ నోట్స్, ప్రతిదీ కూడా టేబుల్ ఇచ్చాను. ఓకేనా? కంపారిటివ్ కూడా తర్వాత చూద్దాం. నెక్స్ట్, ఇప్పుడు మనం PWD యాక్ట్ 1995 యాక్ట్. నేను చదువుకునేటప్పుడు మా మాస్టర్లు ఇవే చెప్పేవాళ్ళు అనమాట, యూనివర్సిటీ ప్రొఫెసర్లు. 1995 యాక్ట్ నాకేం అర్థమయ్యేది కాదు అప్పుడు.
సో ఏంటేంటో అనుకునేవాడిని. సో ఇప్పుడు నేను కూడా ఒక టీచర్ని అయ్యాక ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడే తెలిసింది, అంటే ఓహో ఒకప్పుడు వాళ్ళు చెప్పే నాలెడ్జ్ ఇదే, దీంట్లోని విషయాలే చెప్పారు అని ఇప్పుడు నాకు అర్థమయ్యేది. ఓకే, ప్రత్యేక అవసరాల పిల్లలు దృష్టిమాంద్యం అంటే ఎవరు అనేది చూద్దాం. చూడండి, పూర్తిగా దృష్టిలోపం ఉండడం ఫస్ట్ పాయింట్. రెండోది దృష్టి స్పష్టత, అంటే స్నెల్లిన్ చార్ట్లో మనం చెక్ చేస్తాం కదా, అది చూడగలిగే సామర్థ్యం. మీకు దృష్టి స్పష్టత ఏమని గుర్తుపెట్టుకోమని చెప్పాను? విజువల్ ఎక్యూటీ. విజువల్ ఎక్యూటీ కంపల్సరీగా మనం ఆ పదాలు గుర్తుంచుకోవాల్సిందే. విజువల్ ఎక్యూటీ. గరిష్ట సవరణ తర్వాత, ఓకేనా, 20/200 లేదా 6/60 కంటే తక్కువ ఉండడం. చూడండి, మనకి ఇందాక 2016 యాక్ట్ ప్రకారం, ఆర్పిడిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం అక్కడ వేరే మెజర్మెంట్ ఉంది, ఇక్కడ వేరే మెజర్మెంట్ ఉంది. ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను చదువుకునేటప్పుడు ఇదే మెజర్మెంట్, అంటే 2016, 17 ఆ రేట్లో, ఆ ఇయర్స్లో మేము చదువుకునేది ఇదే 20/200 లేదా 6/60. నాకు ఏం అర్థమయ్యేది కాదు. అడుగులు అంటారు, దూరం అంటారు, మీటర్లు అంటారు, అసలు ఏం అర్థమయ్యేది కాదు. ఓకేనా, మీకు క్లారిటీగా చెప్తున్నాను. 1995 యాక్ట్ ప్రకారం ఒక స్నెల్లిన్ చార్ట్ ముందు పెట్టుకొని మనం మెజర్మెంట్ చేస్తే ఎలా చేయాలి అంటే, దాన్ని ఎలా నిర్ణయించాలంటే 200 మీటర్లు ఉన్న ఒక వస్తువు 20 మీటర్ల దూరంలో ఉంచినా సరే చూడలేకపోవడం, లేదా 60 అడుగుల దూరంలో ఉండే ఒక వస్తువు చూడొచ్చు. జనరల్గా 60 అడుగుల్లో ఉండే వస్తువుని మనం సాధారణ దృష్టి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చూస్తారు, కానీ వీళ్ళు 6 అడుగుల దూరంలో ఉన్నా సరే చూడలేరు. ఇలాగా చేయడాన్ని మనం ఏంటంటాము? బ్లైండ్నెస్ అని పిలుస్తాం. దృష్టి సామర్థ్యం తగ్గిపోయింది, వీళ్ళని మనం అంధులు అని పిలుస్తాం. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోవడంలోనే ఉంది ఇదంతా కూడా. నెక్స్ట్ దృష్టి క్షేత్రం 180 డిగ్రీల పరిధిలో వస్తువులన్నీ కనబడడం, అదైతే సాధారణ విజన్. అది 20 డిగ్రీలు లేదా అంతకన్నా తక్కువ ఉన్న వారిని మనం అంధులు అని పిలుస్తామని చెప్పింది ఈ యాక్ట్. ఇక్కడ 20 డిగ్రీలు అను, ఇందాక ఏం చెప్పాం? ఆర్పిడిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం 10 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది స్వామి అని చెప్పారనమాట. ఓకేనా, ఇక్కడ సగానికి సగం తగ్గిపోయింది 1995 యాక్ట్కి. అలాగే ఆర్పిడిడబ్ల్యూడి 2016 నాటికి మారిపోయింది, సగానికి సగం డిగ్రీస్లో తగ్గిపోయేవి. అలా గుర్తుంచుకోండి. ఓకేనా, 1995లో ఎక్కువ ఉన్నాయి, ఆర్పిడిడబ్ల్యూడి యాక్ట్లో తక్కువ ఉంది, అంటే మెజర్మెంట్స్ తక్కువ ఉంది. ఇక్కడ 10 డిగ్రీస్ మాత్రమే వాళ్ళు 2016 నాటికి 10 డిగ్రీస్ తీసుకున్నారు. 1995కి 20 డిగ్రీల కంటే తక్కువ ఉన్నవారు అని తీసుకున్నారనమాట. ఓకేనా, అర్థమై ఉంటుంది. ఇక్కడ 6/60, 20/200 అవి లేవు. అవి మనకి పైన నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 6/18 అంతకంటే తక్కువ ఉండడం, లేదా 3/60 లేదా 10/200 వరకు ఉంటే అది లో విజన్ అని, 3/60 లేదా 10/200 కంటే తక్కువ ఉండడం అనేది ఇక్కడ కంప్లీట్ బ్లైండ్నెస్ అని పిలుస్తాం. ఓకేనా, ఇక్కడ 3/60 అనేది 6/60 అక్కడ, ఇక్కడ 20/200 అనేది 10/200 ఇక్కడ, అంతే తేడా. ఓకేనా, ఆ తేడా మీరు గమనించండి. టేబుల్ చార్ట్ నెక్స్ట్ వస్తుంది, అప్పుడు మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం దృష్టి కోణం లేదా విజువల్ ఫీల్డ్ విజన్ చెప్పాం కదా. 4వ పాయింట్ ఏంటి? క్షీణ దృష్టి లోపం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి అన్ని రకాల వైద్య చికిత్సలను పొంది కూడా అసంపూర్తిగా ఉండి తన అవసరాలను అతి కష్టంగా నిర్వహించుకోవడం ఉన్న వ్యక్తులు. అంటే ఒక వ్యక్తి అన్ని రకాల వైద్య చికిత్సలను పొందేడు అంటే అతనికి వైద్య సదుపాయం అందించాం, అసంపూర్తి దృష్టి ఉండి తన అవసరాలను అతి కష్టంగా నిర్వహించుకోవడం, అది క్షీణ దృష్టి లోపం అని పిలుస్తాం. ఓకేనా, అంటే వైద్యం చేసినప్పటికీ కూడా ఇంకా కష్టంగా తన అవసరాలు తీర్చుకుంటున్నాడు. అలా ఉంటే దాన్ని క్షీణ దృష్టి లోపం గల వ్యక్తులు అని పిలుస్తాం. ఓకేనా, కంప్లీట్ బ్లైండ్నెస్, లో విజన్, క్షీణ దృష్టి లోపం, ఇలాంటి వర్గీకరణలు 1995 యాక్ట్ అనేది ఇచ్చింది. సరేనా, నెక్స్ట్ తర్వాత దృష్టి స్వస్థత విజువల్ ఎక్యూటీ గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది, నోట్స్ చూద్దాం. విజువల్ ఎక్యూటీ గురించి ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు డెఫినేషను, ఇంకెవరైనా ఒక వ్యక్తి అన్నాడు హెర్మన్ స్నెల్లెన్, అతని గురించి కూడా ఇప్పుడు మనం నేర్చుకుంటాం. ఒక వ్యక్తి కంటి ముందున్న వస్తువును చూడడం ఆధారంగా అంచనా వేయడం జరుగుతుంది, అంతే కదా. అతనికి చూపు బాగుందో లేదో ఎలా అంచనా వేస్తాం మనం, అసెస్మెంట్ అని చెప్తాం. ఇలా చూడడం ఒక వస్తువు ఎంత దూరం నుంచి ఎంత స్పష్టంగా చూడగలని దానిపైన ఆధారపడి ఉంటుంది, అంతే కదా. దగ్గర నుంచి ఒక స్పష్టత కనిపిస్తుంది, కొంచెం దూరం పెరుగుతున్న కొలది స్పష్టత అనేది తగ్గిపోతూ ఉంటుంది. మరి ఇలాగా దీన్ని స్పష్టంగా తెలియజేశారు ఒక వ్యక్తి, అతనే డచ్ దేశానికి చెందిన డాక్టర్ హెర్మన్ స్నెల్లెన్. ఇతను చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి. ఈయన వ్యక్తుల దృష్టి స్పష్టతను అంటే విజువల్ ఎక్యూటీని గుర్తించడానికి ఒక చార్ట్ తయారు చేశాడు. ఓకేనా, దాన్నే మనం స్నెల్లెన్ చార్ట్ అని పిలుస్తాం. ఇలా ఉంటుంది. దీనికి రకరకాలుగా బొమ్మలు అవి ఉంటాయి, చూస్తారు మీరు. మీ దగ్గర కూడా స్నెల్లెన్ చార్టు ఐఆర్పీలు వీళ్ళందరికీ కూడా పరిచయమై ఉంటుంది. ఓకేనా, అది కూడా డిస్టెన్స్ కూడా ఇక్కడ చూడండి, డిస్టెన్స్ కూడా తీసుకొచ్చి
అక్కడ ఎన్ని మీటర్లు ఉన్నాయి చూడండి, 6 మీటర్స్. 6/6 అంటే అర్థం ఏంటంటే 6 మీటర్స్ అని. ఓకేనా, క్లియర్ విజన్. 20/20 6/6 ఉందంటే మంచి విజన్ ఉంది అని అర్థం. నెక్స్ట్, అది స్నెల్లెన్ చార్ట్ గురించి. దీని డెఫినేషన్ ఏమి ఇచ్చాడు అంటే, స్నెల్లెన్ చార్ట్ అనేది కంటి దృష్టి స్పష్టతను కొలవడానికి ఉపయోగించే ఒక పరీక్ష చార్ట్. అదొక చార్ట్. ఇందులో పెద్ద అక్షరాల నుండి చిన్న అక్షరాల వరుసలో ఉంటాయి. ఇతను ఎవరు ఆవిష్కరించారంటే హెర్మన్ స్నెల్లెన్, 1862. ఇది గుర్తుంచుకోండి, 1862. ఓకే, ఈ సంవత్సరంలో ఆయన తయారు చేశాడు అనమాట హెర్మన్ స్నెల్లెన్. ఏ వ్యక్తి? ఆయన డచ్ దేశానికి చెందిన వ్యక్తి. దీని ఉద్దేశం ఏంటంటే విజువల్ ఎక్విటీ లేదా విజన్ క్లారిటీని పరిశీలించడం. దీని యొక్క మెయిన్ ఏంటంటే విజన్ యొక్క క్లారిటీ ఎంత ఉంది అనేది పరీక్షిస్తారు. దాన్ని బట్టి మనకి డాక్టర్స్ సిఫార్సు చేస్తారు. అయితే మెడికేషన్ లేదా కళ్ళద్దాలు, లేదంటే ఆపరేషన్, లేదంటే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. నెక్స్ట్, చార్ట్ నిర్మాణం ఎలా ఉందో చూద్దాం. సాధారణంగా ఇందులో 11 వరుసల అక్షరాలు ఉంటాయి. సో ఇది కొంచెం కాంట్రవర్సీ లాగా ఉంటుంది. ఒక్కొక్క దగ్గర 8 వరుసలు ఉంటాయి, 10 అక్షరాలు అలా ఉంటాయి. జనరల్గా 11 వరుసలు ఉంటాయి. అక్షరాల పరిమాణం పైనుంచి కిందికి తగ్గుతూ ఉంటుంది. స్నెల్లెన్ చార్ట్ గురించి కింది వాటిలో సరైన స్టేట్మెంట్ను వెతకండి, లేదా సరికాని స్టేట్మెంట్ ఏది అని పిలుస్తారు. చార్ట్లో 11 వరుసల అక్షరాలు ఉంటాయి. ఈ నెంబర్లు ఏంటంటే మారుతాయి, 8 వరుసలే ఉంటాయి అని అంటారు. నెక్స్ట్, అక్షరాల పరిమాణం కింద నుంచి పైకి తగ్గుతూ ఉంటుంది అని అంటారు. మనం ఓవర్లుక్లో చూసేస్తాం, ఒక తగ్గుతుంది కదా కరెక్టే అనుకుంటాం, కానీ వాడు పైనుంచి కిందకి తగ్గడం కాదు, కింద నుంచి పైకి అని మార్చేస్తాడు అనమాట. నెక్స్ట్, పై వరుసలో పెద్ద అక్షరం ఉంటుంది, కింద వరుసలో చిన్న అక్షరాలు ఉంటాయి. ఇవి అందరూ గుర్తించే స్టేట్మెంట్లే. నెక్స్ట్, మీకు బిట్టు ఒక లైన్ ఎలా వస్తుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను, అది మీకు ఉపయోగించుకోండి. కింది వరుసలో చిన్న అక్షరాలు ఉంటాయని చెప్పుకున్నాం. నెక్స్ట్, పరీక్ష యొక్క దూరం ఏంటి అంటే జనరల్గా స్నెల్లెన్ చార్ట్ ఉపయోగించి కంటిని పరీక్షించడానికి ఎన్ని మీటర్ల దూరం ఉంచుతారంటే 20 అడుగులు లేదా 6 మీటర్లు. బాగా క్లారిటీ గుర్తుంచుకోండి, ఈ మీటర్లు అడుగులు అనేది తేడాగా ఇస్తాడు. నెక్స్ట్, విజువల్ అక్యూటీ కొలతలు ఏంటి చూద్దాం. వీళ్ళు స్నెల్లెన్ చార్ట్ ఉపయోగించి ఏ కొలతలు ఎలా ఉపయోగిస్తారో చూద్దాం. 6/6 చెప్పాను కదా, 6 అంటే 6 మీటర్లు. ఓకేనా, 6 మీటర్లు ఉన్న వస్తువుని స్పష్టంగా చూసాడనుకో, 6/6 నార్మల్ విజన్. ఓకే. నెక్స్ట్, కొంచెం తగ్గిన దృష్టి అంటే 6 మీటర్లు 9 మీటర్లు ఉన్న ఒక వస్తువు 6 మీటర్ల దగ్గరలో మాత్రం చూడగలడు, ఇంకా దూరం పెరిగే కొలది చూడలేకపోవడం. అలాంటిది కొంచెం తగ్గిన దృష్టి అని పిలుస్తాం. ఓకేనా, స్లైట్లీ తగ్గింది అని. మధ్యస్థ దృష్టి లోపం అంటే దీని యొక్క మెజర్ 6/12 అని ఉంటుంది. నెక్స్ట్, స్పష్టంగా చూడడంలో ఇంకా ఇబ్బంది పడడం 6/18. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోద్ది బ్లైండ్. 6/60 తీవ్రమైన దృష్టి లోపం. ఈ మెజర్ ఉంది అంటే ఖచ్చితంగా తీవ్రమైన దృష్టి లోపమే, వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేయాల్సిందే. 6/18 ఇంకా లో విజన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా 6/6, 6/9, 6/12, 6/18, 6/60 ఈ మెజర్స్ క్లియర్గా వాళ్ళు రాసి మనకి డాక్టర్ల దగ్గరికి పంపిస్తే వాళ్ళు ఏదైనా ఒక డెసిజన్ తీసుకుంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తికి 6/12 దృష్టి ఉంటే అతను 6 మీటర్ల దూరంలో చూసేది సాధారణ వ్యక్తి 12 మీటర్ల దూరంలో చూస్తాడు అన్నది. అదే చెప్పాను మీకు, ఒక సాధారణ వ్యక్తి 12 మీటర్ల దూరంలో చూస్తే ఈ బ్లైండ్ వ్యక్తి 6 మీటర్లోనే చూస్తాడనమాట. అంటే సగానికి సగం దగ్గరగా తీసుకువెళ్ళాలి. ఓకేనా, డిస్టెన్స్ కొంచెం తగ్గించాలి. అలాంటి స్పష్టతని మనకి ఈ స్నెల్లెన్ చార్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్, పరీక్షించే విధానం. స్నెల్లెన్ చార్ట్ గురించి కంప్లీట్గా ఇక్కడ ఇచ్చాను. చార్ట్ని గోడపై అమర్చడం, అలాగే ఒక వ్యక్తిని కుర్చీలో 6 మీటర్ల దూరంలో నిలబడము లేదా కుర్చీలో కూర్చొని పెట్టి కూడా మనం టెస్ట్ చేయొచ్చు. ఒక కంటిని మూసి ఉంచాలి. నెక్స్ట్ స్టెప్. మూడోది, పై వరుస నుండి కింద వరుస వరకు అక్షరం చదివించాలి. చదవగలిగిన చిన్న వరుసను నమోదు చేయాలి. అంతవరకు లాస్ట్గా ఏ వరుస వరకు అయితే చదవగలుగుతున్నాడో క్లారిటీగా ఆ వరుసని నమోదు చేయాలి. ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే స్నెల్లెన్ చార్ట్ ప్రధానంగా అక్షరాలు చదివే వ్యక్తులకే ఉపయోగిస్తారు. చూడండి, ఎవరికైనా ఉపయోగించడానికి. స్నెల్లెన్ చార్ట్ జనరల్గా అక్షరాలు ఉంటాయి అందులో, ABCDలు ఇలాంటివి, లేదా నెంబర్స్ ఉంటాయి. అలాగే ఇతర అలాగా చదివేలను ఉపయోగిస్తారు. సరే, నెక్స్ట్ నైన్త్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇతర పరీక్ష చార్ట్లు కొన్ని ఉన్నాయి. టంబ్లింగ్ ఈజ్ చార్ట్, లియా సింబల్స్ చార్ట్, అలాగే లాగ్మార్ చార్ట్. చూడండి, లాగ్మార్ చార్ట్ ఇవి కూడా స్నెల్లెన్ చార్ట్ మాదిరిగా తర్వాత తరాల్లో అభివృద్ధి చెందించిన కొన్ని చార్ట్ మోడల్స్ అన్నమాట. ఇవి మనం నెట్లో కొడితే ఈజీగా ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. ఉదాహరణ, ఒక వ్యక్తి 200 అడుగుల దూరం నుంచి మొదటి వరుసలో ఈ అనే అక్షరాన్ని గుర్తిస్తే దాని పరిమాణం ఎంత అంటే 3.4 అంగుళాలు ఉంటుంది. ఆ అక్షరం చూడండి, ఈ అని ఉంటుంది అనమాట. ఫస్ట్ లెటర్ ఈ అని ఉంటుంది చార్ట్లో.
ఇది దీని యొక్క సైజ్ ఎంత అంటే 3.4 అంగుళాలు. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు ఇలాంటి బిట్సే మనకి కన్ఫ్యూజ్ చేసి ఇస్తాడు. సో ఇక్కడ నుండి చూడగలిగే స్థితి నుండి తగ్గించుకుంటూ వెళ్తారు, అక్షరాల సైజుని తగ్గించుకుంటూ వెళ్తారు. అంటే 20 అడుగుల దూరం నుంచి అంతకంటే స్పష్టంగా చూడలేని స్థితిని మనం చట్టబద్ధంగా అంధత్వంగా పరిగణిస్తూ అతని దృష్టి స్పష్టతను 20/200 లేదా 6/60గా పరిగణించి వాళ్ళకి పేపర్ మీద రాసి వీనికి బ్రైండ్నెస్ ఉంది అని పంపించేస్తాం అనమాట. సో ఓకేనా, దృష్టిలోపం ఉన్న వ్యక్తి 20 అడుగుల దూరం నుంచి అంతకంటే స్పష్టంగా చూడలేకపోతున్నాడు అని మనం నిర్ణయిస్తాం. అప్పుడు 200 మీటర్ల నుంచి చూడగలిగే ఒక సాధారణ వ్యక్తి కంటే బ్లైండ్ మ్యాన్ ఎంత డిస్టెన్స్లో మాత్రం చూడగలుగుతున్నాడు, ఇక్కడ 20 మీటర్స్ దగ్గరికి మాత్రమే చూడగలుగుతున్నాడు. అంటే దాదాపు 180 అడుగుల దగ్గరికి వచ్చేసాడు అనమాట. అందువల్ల అతనికి చాలా ఎక్కువగా దృష్టిలోపం ఉందని చెప్పవచ్చు. అర్థమైంది అనుకుంటాను. అంటే సాధారణ దృష్టి అదే మనకి ఎక్స్ప్లెయిన్ చేసిందే ఇది. ఓకేనా, నెక్స్ట్ మరి దృష్టి క్షేత్రం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, 180 డిగ్రీల పరిధిలో చూడగలడు. దీన్నే దృష్టి క్షేత్రం అని అంటాం. ఒక వ్యక్తి అంటే జనరల్గా మనం అనుకోండి, మనం 180 డిగ్రీల రైట్ నుంచి లెఫ్ట్కి లేదా లెఫ్ట్ నుంచి రైట్కి 180 డిగ్రీస్ పరిధిలో చూస్తాం. మరి దృష్టి క్షేత్రాన్ని 20 డిగ్రీస్ పరిధికి మాత్రమే కుదించడం జరిగితే దానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి కంటికి ఎదురుగా ఉన్న వస్తువులన్నీ కనబడిన స్థితి అంధత్వంగా పరిగణించవచ్చు. అంటే 1995 యాక్ట్ ప్రకారం ఇది 10 డిగ్రీస్ అనేది 2016 యాక్ట్ ప్రకారం దాన్ని కుదించాలి. అంటే 20 డిగ్రీల పరిధికి మాత్రమే కుదించి అప్పటికీ కూడా చూడలేకపోతే అలాంటి పరిస్థితిని మనం అంధత్వం అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ అన్నే కార్న్, డాక్టర్ అన్నే కార్న్ 1989 ఇతను ఒక నిర్వచనం ఇచ్చాడు. ఒక వ్యక్తి చికిత్స అనంతరం కూడా కనీస దృష్టిని పొందలేకపోతే అతనికి దృష్టిలోపం ఉందని చెప్పవచ్చు. సింపుల్గా చెప్పాడు అనమాట. కొన్ని చికిత్సలు చేసిన తర్వాత కూడా కనీసం ఆ విజన్ని అందుకోకపోతే అతనికి కనిపించకపోతే, సింపుల్గా చెప్పాలంటే తన దృష్టిని పెంపొందించుకోవడానికి అందుబాటులో ఉన్న కళ్ళద్దాలు లేదా ఇతర సాధనాలతో సరిదిద్దిన అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోలేకపోవడం, దీన్నే మనం పాక్షిక దృష్టి దోషం అని పిలుస్తాము. లో విజన్ ఇంపైర్మెంట్ ఏంటని పిలుస్తాం? పాక్షిక దృష్టి దోషం, లో విజన్ ఇంపైర్మెంట్ పిలుస్తాం. ఇతని యొక్క డెఫినేషన్ ఇలా ఉంది, అన్నే కార్న్. ఓకే, నెక్స్ట్ ఇలా రోజు రోజుకి పెరుగుతున్న కొద్ది వ్యక్తులు పెరుగుతూ ఉంటారు, డెఫినేషన్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కీవర్డ్ మనం గుర్తించుకొని వెళ్ళిపోతూ ఉండాలి. మరి అన్నే కార్న్ గురించి మనం ఏం నేర్చుకున్నాం? ఈయన దృష్టిలోపం సింపుల్గా చెప్పాడు స్టేట్మెంట్. ఏం చెప్పాడు? ఒక వ్యక్తికి అసలు కొంచెం కనిపించకపోయినా సరే కనీసం మనకి సాధారణంగా మనకి జనరల్గా బాగా కనిపిస్తుంది, ఒక వ్యక్తికి అసలు సరిగ్గా కనిపించట్లేదు, అలాంటి లక్షణాలు ఉంటే చాలు దృష్టిలోపం ఉందని చెప్పేశాడు అతను సింపుల్గా. అంటే కొంచెం ఏమైనా సరే శస్త్రచికిత్సలు చేయడమో లేకపోతే ఏవైనా కలద్దాలు వాడడమో ఇలాంటివి అలాంటప్పుడు కూడా ఇంకా సరే ఏ సాధనాలు వాడినా సరే కనిపించకపోతే అలాంటి వ్యక్తులకు మనం లో విజన్ ఇంపైర్మెంట్ అని పిలుస్తామని చెప్పాడు అతను. పాక్షిక దృష్టి లోపం. ఓకేనా, ఇతని గురించి మనం నేర్చుకున్నాం అనే కార్న్. నెక్స్ట్ దృష్టి వ్యవహారం, విజువల్ ఫంక్షన్. వ్యక్తి కంటి చూపు సహాయంతో నిర్వహించగలిగే సామర్థ్యాలను నిర్వహించే సామర్థ్యాన్ని దృష్టి వ్యవహారం. దృష్టి వ్యవహారం అంటే విజువల్ ఫంక్షన్. అంటే కంటితో ఏ పని చేయగలమో చేస్తామనుకో హ్యాపీ, అంతే కదా, దాన్ని మనం దృష్టి వ్యవహారం అని పిలుస్తాం, విజువల్ ఫంక్షన్ అని పిలుస్తాం. చేయలేకపోతే మాల్ ఫంక్షన్ అని చెప్తాం, అంతే. విజువల్ ఎఫిషియన్సీ అంటే దృష్టి యొక్క సామర్థ్యం, మనం ఎంత మన సామర్థ్యం ఎంత ఉంది అంటే కళ్ళ ద్వారా చూసించే గ్రహణ సామర్థ్యం, అలాగే దృష్టి వ్యవహార సామర్థ్యం అంటే కళ్ళ ద్వారా మన కొన్ని పనులు మనం సైకిల్ చేయడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం. అలాగే దూరంగా వస్తువులను దగ్గరగా ఉన్న వస్తువులను విశ్లేషించి వాటి గురించి మాట్లాడతాం లేకపోతే గుర్తిస్తాం, ఇలాంటి వ్యవహారాన్ని మనం దృష్టి సామర్థ్యం అని పిలుస్తాం. అంటే కళ్ళు ఏదైతే చేయగలదో దాని కళ్ళ యొక్క సామర్థ్యం అంటే సింపుల్గా శారీరక మానసిక విద్య వ్యక్తిగత అంశాలు ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి దృష్టి సామర్థ్యంలో. సింపుల్గా సాధారణ వ్యక్తి చేయగలిగే అన్ని పనులు దృష్టి సామర్థ్యంగా చెప్పవచ్చు కళ్ళతోటి. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం చెప్పాను కదా, కంపారిటివ్ టేబుల్ ద్వారా నేర్చుకుంటే ఈజీగా గుర్తుంటుంది. దీన్ని స్లోగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం. ఓకేనా, దీని యొక్క ఆర్టికల్ ఏది అని అడుగుతాడు. ఆర్టికల్ 45. మరి ఇది ఎప్పుడుది? పీడబ్ల్యూడి 98 యాక్ట్ 1995 యాక్ట్. మరి ఇప్పుడు ప్రజెంట్ ఏమని పిలుస్తాం? ఈ కొత్త చట్టం ప్రకారం ఆర్టికల్ 21A ప్రాథమిక విద్యా హక్కుని ఆర్టికల్ 21Aలో చేర్చారు. ఓకేనా, ప్రాథమిక హక్కు అంటే విద్యా హక్కుని ప్రాథమిక విద్యా హక్కుని ఎందులో చేర్చారు? ఆర్టికల్ 21A అనే ఆర్టికల్లో తీసుకొచ్చారు. ఓకేనా, నెక్స్ట్ ఒకప్పుడు ఆర్టికల్ 45లో ఉండేది, ఇప్పుడు 21A కింద మార్చారు. మరి ఆర్టికల్ 45 ఏమైపోయింది? ఒకసారి కామెంట్ చేయండి. చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 45 ఇప్పుడు ప్రజెంట్ రైట్ అంటే డిజబిలిటీ యాక్ట్ 1995 ప్రకారం కాదు, ప్రజెంట్ ఆర్టికల్ 45ని ఏమంటారో కామెంట్ చేయండి, సరేనా? నెక్స్ట్
1995 ప్రకారం ఆర్టికల్ 45 కానీ ప్రజెంట్ 45 ఆర్టికల్ 45 మరి అది దాన్ని ఈ విద్యా హక్కు చట్టం అనేది తీసుకొచ్చి 21A పెట్టాం కదా, మరి 45 ఏం చేశారు అనేది కామెంట్ చేయండి. చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ వస్తుంది కూడా మనకి తర్వాత. నెక్స్ట్ ప్రామాణిక వికలాంగుల చట్టం. ఓకేనా, దీని ప్రకారం ఎన్ని వైకల్యాలు కలిగి ఉన్నాయి? 1995 యాక్ట్ ప్రకారం 7 వైకల్యాలు, మరి 2016 యాక్ట్ ప్రకారం 21 వైకల్యాలు. తిప్పి ఎన్నిసార్లు అడిగాడో తెలియదు ఈ బిట్ని. ఇదే ఈ 2 బిట్స్ కూడా, ఫస్ట్ది సెకండ్ది కూడా. నెక్స్ట్ బ్లైండ్నెస్ అంటే ఎవరు ఎలా డెఫినేషన్ ఇచ్చారు? 6/60 లేదా 20/200. మరి దీన్ని 6ని సగం చేయండి, 3/60, ఈ 20ని సగం చేయండి, 10/200. అంతే సింపుల్గా ఇలా గుర్తించుకోవచ్చు. ఇలా సింపుల్గా మీరు కోడింగ్ ప్రకారం లేకపోతే మీకు గుర్తించుకోవడం చాలా కష్టమైపోద్ది. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ విషయాలు గుర్తించుకోవాల్సి వస్తుంది. 7 అనేది 21 అయింది. ఓకేనా, ఈ 2 కూడా ప్రైమ్ నెంబర్స్. ఓకే, ప్రైమ్ నెంబర్స్ అని కాదు, బేస్ నెంబర్స్. 7 3 21, ఈ 3 ఇక్కడికి వచ్చింది. సరేనా, 6/60 అనేది సగం చేస్తే 3 అయింది, 20ని సగం చేస్తే 10 అయింది. ఇలా మీరు ఏదో ఒక విధంగా గుర్తించుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దృష్టి క్షేత్రం. 1995 యాక్ట్ ఏం చెప్పింది? 20 డిగ్రీలు అంతకంటే తక్కువ విజన్ కలిగి ఉంటే దాన్ని మనం ఫీల్డ్ విజన్ కలిగి ఉంటే దాన్ని మనం బ్లైండ్నెస్ అని పిలుస్తాం. కానీ ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నాం? 10 డిగ్రీస్ అంతకంటే తక్కువ ఉండాలి, కుచించిపోవాలి బాగా అని చెప్పాము. ఓకేనా, నెక్స్ట్ దీనికి కొంచెం అది లిమిట్ పెంచినట్టుగా, ఇక్కడ డిగ్రీలు తగ్గాయి అంటే లిమిట్ అనేది పెంచారు. చాలా చూడండి, మీకు అర్థమైందో లేదో నేను మళ్ళీ చెప్తాను చూడండి. 20 డిగ్రీలు అంతకంటే తక్కువ ఉంటే చాలు, అతను బ్లైండ్ అని అప్పుడు సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు ఫీల్డ్ విజన్. కానీ ఇప్పుడు 10 డిగ్రీస్ కంటే తక్కువ ఉంది అంటున్నాడు. అంటే మీకు ఇప్పుడు అర్థం అవ్వలేదు. 15 డిగ్రీస్ ఉన్నా బ్లైండ్ అని, కంప్లీట్ బ్లైండ్ అని ఎవరు. ఓకేనా, 18 డిగ్రీస్ అన్నా ఎవరు. ఒకప్పుడు 20 డిగ్రీస్ వరకు ఛాన్స్ ఉండేది, కానీ ఇప్పుడు 10 డిగ్రీస్ ఫీల్డ్ విజన్ మాత్రమే ఛాన్స్ ఉంది. ఓకేనా, అంటే 10 ఇంకా ఎక్స్ట్రా 10 డిగ్రీస్ తగ్గించారని అర్థం. మీకు అర్థమైందో లేదో? ఓకేనా, అర్థమైపోతే మరొకసారి కామెంట్ చేయండి. అంటే సర్టిఫికేట్ ఇవ్వడం లేదా సర్టిఫై చేయడం అనేది చాలా హార్డ్నెస్ పెంచారు, హార్డ్ చేస్తారు, కష్టం చేస్తారు. ఇప్పుడు 10 డిగ్రీలు ఉండాలి అని అన్నాడు. ఒకప్పుడు 20 డిగ్రీలు ఉన్నా సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు, ఫీల్డ్ విజన్ 20 డిగ్రీలు ఉంటే చాలు అనుకుని. కానీ ఇప్పుడు 10 డిగ్రీలే ఉండాలి, అంతకని ఎక్కువ ఉండకూడదు, మేము ఇవ్వము, 100% బ్లైండ్ ఇవ్వము అని ఇప్పుడు వాళ్ళు మార్చేసుకున్నారు అన్నమాట చట్టాన్ని. నెక్స్ట్ లో విజన్ గురించి చూస్తే, మరి కంప్లీట్ విజన్ 6/60 అన్నాం. మరి లో విజన్ ఏమని చెప్పాలి? 6/18 లేదా 6/60. 6/18 నుంచి 6/60 మధ్యలో ఉండాలి అని చెప్తున్నారు. అంటే అంతకన్నా తక్కువ ఉండాలి, 6/60 వరకు ఉండాలి అంతే కదా. దానికి అర్థం ఏంటంటే 6/18 నుంచి 6/60 వరకు అలా గుర్తుంచుకోండి. 6/18 కంటే తక్కువ ఉండి 3/60 వరకు ఉండడం, దీన్ని ఇప్పుడు మార్చారనమాట. ఇప్పుడు 6/60ని 3/60 మార్చారు, 6/18 కామన్గా ఉంచారు. ఇలా మీరు కంపారిటివ్గా చూసుకోండి. ఓకేనా, ఈ 2 కామన్, కానీ ఇక్కడ 6ని 3 చేశారు అంతే. ఇది లో విజన్కి సంబంధించి. నెక్స్ట్ ఇంకా అల్పదృష్టి క్షేత్రం అంటే ఫీల్డ్ విజన్. పాత చట్టంలో ఈ ఫీల్డ్ విజన్ పెద్దగా దీనికి సంబంధించి ప్రస్తావన లేదు. ప్రజెంట్ మాత్రం ఇక్కడ 10 డిగ్రీస్ నుంచి 40 డిగ్రీస్ మధ్య ఉండడం అని కొత్త చట్టంలో చేర్చబడింది. ఓకేనా, లో విజన్ యొక్క ఫీల్డ్ విజన్ అనమాట. నెక్స్ట్ వికలాంగ పిల్లలకు ఉచిత విద్యా వయో పరిమితి ఎంత అని అడిగాడు, ఎన్నోసార్లు అడిగాడు. 1995 యాక్ట్ ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వరకు అన్నాడు. కానీ ఆ విద్యార్థులకు అంత వేగం నేర్పలేం కదా, అందువల్ల కొత్త చట్టం ఏం చేసిందంటే 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు స్కూల్లో చదువుకోవచ్చు నాయన అని పెట్టారనమాట. సో దీని ద్వారా ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిపోయిన పిల్లలు కూడా మన స్కూల్లోనే చదువుతున్నారు. నా స్కూల్లో కూడా ఉన్నారు అలాంటి వ్యక్తులు. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అది ఏ చట్టం ప్రకారం అంటే RPDWD 2016. మరి దానికి సెక్షన్ ఏది అంటే సెక్షన్ 31. ఈ సెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్, 31. ఓకేనా, నెక్స్ట్ జనాభా లెక్కల ప్రామాణికం. ఎవరికి 1995 ఏమో 2001 లెక్కల ప్రకారం భారతదేశంలో 300 కోట్ల మంది వికలాంగులు ఉన్నారు. అంటే ఆ చట్టము అలా చెప్పుకుంటూ వచ్చింది. అంటే 1995 యాక్టే 2001 లెక్కల ప్రకారం ఇంతమంది ఉన్నారని మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఇప్పుడు 2016 చట్టం ఏ లెక్కలను తీసుకొచ్చి చేస్తుంది అంటే 2011 లెక్కలు భారతదేశంలో 2.68 కోట్ల మంది వికలాంగులు ఉన్నారని చెప్పింది అనమాట. ఇలాగ కంపారిజన్ చేయండి. ఓకే, ఇది ఫ్రెండ్స్, ఇంతవరకు క్లాస్ నేర్చుకున్నాం. తర్వాత క్లాస్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. SLN Publications presents essential guides for AP, TET and DSC